హాయ్! హలో! నమస్తే. మొత్తానికి 'కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్' మూవీ ఇప్పుడే చూడడం జరిగింది. మరి మూవీ ఎలా ఉందో చెప్పాలంటే నాకైతే నచ్చలేదు గైస్. ఇలా ఎందుకు అనిపించిందో మనం ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. రివ్యూలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఫస్ట్ టైం గనక మన ఛానల్‌ని చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు రివ్యూలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ మూవీకి పాజిటివ్ టచ్ ఇచ్చిన పాయింట్ ఏదన్నా ఉందంటే అది స్టోరీ అనే చెప్పాలి. చాలా ఇయర్స్ నుండి మల్టీవర్స్ ని మార్వెల్ మన పైన రకరకాల మూవీస్ అండ్ సిరీస్ తో రుద్దుతూనే ఉంది. బట్ అవేమీ అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఈ మూవీని ఒక వింటర్ సోల్జర్ మూవీ లాగా పొలిటికల్ డ్రామా అండ్ యాక్షన్ తో బ్లెండ్ చేసి తీశారు. విచ్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. బట్ అసలు ఈ మూవీ అంతగా లేకపోవడానికి రీజన్ ఏంటంటే వింటర్ సోల్జర్ మూవీలో ఉన్న ఆ టెన్షన్ అండ్ సస్పెన్స్ ని హోల్డ్ చేయలేకపోవడం. స్టార్టింగ్ నుండి మూవీలో ఏం జరుగుతుందని తెలిసిపోతూనే ఉంటుంది. ఆల్రెడీ ప్లాట్ ఏంటి అనేది ట్రైలర్ లో చూసిన వాళ్ళు గెస్ట్ చేసే ఉంటారు. ఒక ఎక్సైట్మెంట్ ఇచ్చే సీన్ కూడా మూవీలో ఎక్కడా కనిపించదు. అండ్ చాలా డేస్ నుండి శామ్ విల్సన్ ఏకే న్యూ కెప్టెన్ అమెరికా అని ఒక సైడ్ క్యారెక్టర్ లా చూసి సడన్ గా మెయిన్ క్యారెక్టర్ ఇతనే మీ హీరో అని ఎలివేట్ చేసే సీన్స్ ని చూస్తే ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఇచ్చింది. ఏదైనా స్టీవ్ చేసినట్టు ఆ క్యారెక్టర్ ని ఎవరూ జస్టిస్ చేయలేరని చెప్పాలి. మరి ఈ మూవీలో నాకు నచ్చిన కొన్ని పాజిటివ్స్ గురించి చెప్పాలంటే ఫస్ట్లీ హ్యారిసన్ ఫోర్డ్. ఆయన ప్రెసిడెంట్ రాస్ గా స్క్రీన్ ప్రెసెన్స్ అదరగొట్టేశారు. అండ్ యాక్షన్ సీక్వెన్స్ కి వచ్చేస్తే ఫాల్కన్ అండ్ కెప్టెన్ ఇద్దరితో ఒక ఏరియల్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ మెయిన్లీ క్లైమాక్స్ ఫైట్ ఇస్ ట్రూలీ అవసరం. ఇది గైస్ నా సైడ్ నుండి రివ్యూ. మరి మూవీకి వెళ్ళాలంటే మేము స్టార్టింగ్ నుండి మార్వెల్ మూవీస్ ని ఫాలో అవుతున్నాం అనేవాళ్ళు ఒక లుక్ ఇచ్చి తప్ప ఈ మూవీలో చూడడానికి అంతగా ఏం లేదని చెప్పాలి. అండ్ ఫైనల్లీ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. మూవీ లవర్స్, మీకు కనుక మన రివ్యూ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అప్కమింగ్ ఫిల్మ్స్ కి రివ్యూ అవడానికి కూడా నాకు కొంచెం బూస్ట్ లా ఉంటుంది. అలాగే మన మూవీ సెంటర్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.